రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్స్ చేస్తూనే ఉన్నారు. అలాగే ఇవాళ మళ్లీ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే 45 రోజులైనా కూడా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అలాగే ఉంది. అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఇందులో నిర్మల్ జిల్లాలో అకాల వర్షాలు మాత్రం రైతులను పూర్తిగా నిండా ముంచాయని చెప్పవచ్చు. అకాల వర్షాలకు తోడు ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. గత 4 రోజులు కూడా అకాల వర్షాల కారణంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎక్కడికక్కడే వరి ధాన్యం పూర్తిగా అకాల వర్షానికి తడిసి ముద్దైన పరిస్థితులు ఉన్నాయి. అయితే గత 2 రోజులు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ అకాల వర్షాలకు తడిసిన ముద్దైన తడిసిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని చెప్పేసి ఎక్కడికక్కడ రైతులు ధర్నాలు చేసిన పరిస్థితి కనిపించింది. ఒక దశలో ఖానాపూర్ లోని కడెం మండలం లచ్చనెల్లాపూర్ లో స్థానిక కాంగ్రెస్ పార్టీకి చెందిన వేడ్మబొజ్జు ఎమ్మెల్యేని సైతం రైతులు నిలదీసిన పరిస్థితి కనిపించింది. అయితే జిల్లా కలెక్టర్ సైతం ఖానాపూర్ మార్కెట్ యార్డుకు వెళ్లి స్వయంగా రైతులతో మాట్లాడి తడిచిన ధాన్యాన్ని ప్రతి ఒక్క గింజను సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న రైతులకు హామీ ఇచ్చిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఇంతవరకు కూడా ఈ ఐకేపీ సిబ్బంది కానీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న అధికారులు మాత్రం ముందుకు రావడం లేదు. ఈ రోజు 4వ రోజు 4 రోజులు కూడా అధికారులు ఈ ధాన్యం కొనుగోలు చేస్తారని గంపెడ ఆశిస్తున్న రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక దశలో 4 రోజుల నుంచి కూడా నీళ్లలో తడిసి ముద్దైన ధాన్యం పూర్తిగా మొలకలెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక విజువల్ చూస్తే ఎక్కడ చూసినా గానీ మొలకలెత్తిన ధాన్యం కనిపిస్తున్నది. రైతులు మాత్రం లబోదిబో అంటున్నారు. ఈ తడిసిన ధాన్యాన్ని పైగా తడిసి ధాన్యాన్ని కొంటామని చెప్పి ఓ వైపు అధికారులు హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది మాత్రము ఆరబెట్టి తీసుకురావాలని చెప్పడంతో రైతులకు ఎలాంటి పాల్పోలిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే కనీసము మార్కెట్ యార్డులలో ఆరబెట్టాయని కూడా సరైన సీసీ రోడ్డు నిర్మాణం కానీ ఇతర సౌకర్యాలు లేకపోవడంతో తాము ఎలా ఆరబెట్టాలని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే చాలా చోట్ల కూడా ఈ ఐకేపీ కేంద్రాలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు బయట ఏర్పాటు చేయడంతో పాటు మార్కెట్ యార్డులు ఏర్పాటు చేయడం. అయితే ఈ ప్రస్తుతం గత 4 రోజులు కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పూర్తిగా ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఒక చిన్నపాటి కుంటలు చెరువును తలపిస్తుందని ఎక్కడికక్కడే నీరు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నీళ్లలోనే గత 4 రోజులు కూడా వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఎండబెట్టే పరిస్థితులు కూడా లేవని చెప్పేసి ఇటు అధికారులకు ప్రభుత్వానికి తెలిసిన అధికారులు మాత్రం ఇంకా ఈ తడిసిన ధాన్యాన్ని కొనేందుకు ముందుకు రాకపోవడంతో రైతులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు అసలు మీ ప్రభుత్వం కొనుగోలు చేయమని ముందే చెప్తే తాము ఇక్కడన్నా అమ్ముకునే వారని చెప్పేసి రైతులు దీనంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ తడిసిన ధాన్యాన్ని పూర్తిగా బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తాము ధర్నాలు ఆందోళన చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిన ప్రభుత్వం చలనం రాకపోవడం మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింధురా, రైట్, థ్యాంక్ యూ రాజు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలకైతే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి కొర్రీలు పెట్టకుండా కొనుగోలు చేయాలని అన్నదాతలైతే డిమాండ్ చేస్తున్నారు. 4 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకైతే కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం అంతా కూడా తడిసి మొలకెత్తిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. అంటే కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి 45 రోజులైనా కూడా అధికారులు కొనుగోలు చేయడంలో ఆలస్యం చేయడాన్ని అన్నదాతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.